ఈరోజు అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో కరెంటు ఛార్జీలు పెంచిన కరెంట్ ఛార్జీల పైన పెద్ద ఎత్తున ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ ఆఫీస్కి వచ్చి ఎస్సీ గారికి వినతి పత్రం కూడా అందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 6 నెలలైనా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అని చెప్పి కరెంట్ ఛార్జీలు పెంచను ఏ విధంగా చెప్పారో అధికారంలో వచ్చి 6 నెలలైనా కూడా ఈరోజు ఇప్పటి వరకు కూడా ఆ మాటలన్నీ చెప్పి మోసం చేస్తున్న ప్రజల్ని మన చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా తెలుసు మీ అందరికీ తెలుస్తున్నాను. అదేవిధంగా పెద్ద ఎత్తున మన రోజున కూడా రైతులను ఏ విధంగా కూటమి ప్రభుత్వం మోసం చేసిందో డిసెంబర్ 13వ తారీఖున వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈ రోజు కూడా కరెంట్ ఛార్జీలు ఏ విధంగా పెంచినారో అవన్నీ తగ్గించాలని చెప్పేసి 15,000 రూపాయల పేదల పైన భారం వేస్తున్న వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు అదేవిధంగా కొనసాగించాలని చెప్పేసి కూడా మేమందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల వైపు ఉంటాం, ప్రజల పక్షాన మేము పోరాడతాం. ఎన్ని కుతంత్రాలు చేసినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నేను ఇదే చెప్పదలుచుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఎటు పరిస్థితుల్లో ఈ కరెంట్ ఛార్జీలు తగ్గించాలని తెలియజేస్తున్నాను.